ఆడోళ్ళంటే తమాషా అనుకుంటురా? అప్పుడప్పుడు ఆదిశక్తి రూపమైతారు. చిడాయించ చూసినోళ్ళను షీర్చింత గడతారు. దెబ్బ కొడితే ఇంకెక్కడ చెప్పుకోకుండా చేస్తారు. ఆగో అదే చేసిందట ఓ అక్క. ఏం చేసింది, ఎందుకు చేసింది అనే ముచ్చట్లు మొత్తం మాట్లాడుకుందాం పాండ్రి. తేలుగుట్టిన దొంగ కంటే అటేటే ఉన్నది ఈ ముచ్చట. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఓ బడవేగాడి చేసిన పనికి పనిష్మెంట్ కూడా అప్పుడే పడ్డట్టు అయింది. పత్రికా విలేకరి రవిబాబు అనేటోడు పుచ్చకాయల వ్యాపారం చేసేటోడట. ఆ పని మీదనే ఓ ఆటో మాట్లాడుకొని సరుకు దించడానికి ఓ కూలీ అక్కను హరిత రిసార్ట్కు తీసుకుపోయిందట. తర్వాత తాగిన మత్తులో ఆ కూలీ అక్కను ఆటో డ్రైవర్ గాడు రవిబాబు అనేటోడు షిడాయించ చూసిండ్రట. మరి మూతు మీద ముద్దు పెట్టాలని చూసిండో లేకుంటే ఎట్లయిందో గాని పట్టలేని కోపంతో రవిబాబు నాలుకెను కట్టుకున కొరికి పారేసిందట. నాలుకకు చిన్న దెబ్బ తాకితేనే గిలగిల కొట్టుకుంటారు అనలాడతాం. అసొంటిది నాలుకే తెగి పడితే ఎట్లుండాలి? వామ్మో వాయు అనుకుంటా మొత్తుకుంటా దావఖాన కురికిండట. అక్కడి నుంచి కడప రిమ్స్ దావఖానకు పోయిండ్రట. వారి రవిబాబు, నువ్వు చేసేది పత్రికా విలేకరి పని. నీ అసొంటోడు 10 మందికి బుద్ధి మాటలు చెప్పాలి. కానీ కూలి పనికి వచ్చిన అమాయక అక్క మీద ఏందిరాని చిల్లర చేష్టలు? ఇప్పుడు ఏమాయే చెప్పుకునే దానికి నాలుకే కూడా లేకుంటాయే. అయినా ఏమని చెప్తావు? చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పుకుంటే పానం పోతుంది అన్నట్టు చేసుకుంటివి. ఏం బద్మాష్ గాని రాందిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇంత జరుగుతుంటే రవిబాబు గాని నాలుకెవరికి నా కూలీ అక్కను ఆటో డ్రైవర్ రైల్వే స్టేషన్లో దించిండట. పోలీసులు తన కోసం ఎంకలాడుతున్నారట. మరి పోలీసులు ఆ కూలీ అక్కను దొరకబడతారా? ఎవరు న్యాయం జరిగేటట్టు చేస్తారనే తర్వాత గాని పవిత్రమైన ఒంటిమిట్టల గివేం గత్తర పనులురా. భక్తులుండే హరిత రిసార్టులు అఘాయిత్యాలు చేసేదాకా వస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? సర్కార్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని కోపం పడుతుర్రు అక్కడ పబ్లిక్.